హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరిది ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది కదా. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అండ్ మీ షిఫ్ట్ ఏంటి అండ్ కట్ ఆఫ్ ఎంత ప్రెడిక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. నేనైతే నా ఎగ్జామ్ ఇవాళ అయింది 24th March 4th షిఫ్ట్లో అయింది. నేను ఎన్ని అటెంప్ట్స్ చేశాను, సెక్షనల్గా ఎన్ని అటెంప్ట్స్ చేశాను అండ్ ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానో గుర్తున్నంత వరకు అయితే చెప్తాను. ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే ఇంగ్లీష్. ఈ ఇయర్ ఎస్బీఐ పీఓలో జరిగిన ఫస్ట్ చేంజ్ ఏమైనా ఉందంటే అది ఇదే. ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉండేది కాస్త 40 క్వశ్చన్స్ చేశాడు అండ్ టైం మాత్రం సేమ్ 20 minutesే. టైం కొంచెం సరిపోలేదని అనిపించింది నాకైతే. టోటల్ 40 క్వశ్చన్స్ ఇస్తే 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. లైక్ ప్యాసేజ్ చదివే టైం కూడా లేకుండా పోయింది. ప్యాసేజ్ క్వశ్చన్స్ 9 ఉంటే అందులో ఓన్లీ జస్ట్ సినానిమ్, యాంటోనిమ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆ 3 మాత్రమే పెట్టాను. మిగతా 6 క్వశ్చన్స్ అసలు ప్యాసేజ్ చదివే టైం లేక ఆ 6 క్వశ్చన్స్ పెట్టలేదు అసలు నేను. ఇంకా మిగతా చూసుకుంటే ప్యాసేజ్ ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పి అవి ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో కూడా నేను ఒకటి రాయలేదని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏమంచి ABCD 5 sentences ఇచ్చి పారాజంబల్ అవి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నేను పెట్టాను, కానీ నేను పెట్టిన ఆర్డర్ కరెక్టో కాదో తెలీదు. ఎవరైనా ఈరోజు షిఫ్ట్లో ఉంటే ఆ ఆర్డర్ ఏంటో కమెంట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎర్రర్ డిటెక్షన్ ఒకటి, నెక్స్ట్ వర్డ్స్ జంబల్ అవుతాయి కదా అవి ఇచ్చారు. ఇంకా క్వశ్చన్లో ఒక ఫ్రేజ్ని చేంజ్ చేయడం ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. టోటల్ అన్నీ కలిపి నేను ప్యాసేజ్లోనే ఒక 6 రాయలేదు. నెక్స్ట్ ఏమంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా ఒకటి రాయలే. అలా మిగతావి కూడా ఒక 3 వరకు రాయలే. టోటల్ అయితే 30 అటెంప్ట్ చేశాను. మరి అవి ఎంతవరకు కరెక్ట్ అవుతాయో నాకైతే తెలీదు. ఇంగ్లీష్ మీద నాకు ఎప్పుడు ఇన్ని కరెక్ట్ ఇన్ని రాంగ్ అనే హోప్స్ ఏవి ఉండవు నాకైతే. ఈరోజు షిఫ్ట్లో నాకు క్వాంట్ డిఫికల్ట్ అనిపించింది. అంటే 30 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్సే అటెంప్ట్ చేశాను. టైం ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు అసలు. ఆ 10 క్వశ్చన్స్లో కూడా 3 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్సే. ఆ 3 అటెంప్ట్ చేశాను. ఇంకా ఒకటి డిఐ. టోటల్ అయితే 3 డిఐస్ ఇచ్చారు. ఒకటేమంచి గ్రాఫ్ డిఐ 5 క్వశ్చన్స్. దాని తర్వాత బాక్స్లా ఇచ్చి అందులో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, అదొక 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్యాస్లెట్ డిఐ అది 3 క్వశ్చన్స్ ఇచ్చారు. నేనైతే గ్రాఫ్ డిఐ అని చెప్పాను కదా అది అటెంప్ట్ చేశాను. దానికే నాకు టైం అంతా అయిపోయినట్టు అనిపించింది. ఆ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. దాని తర్వాత అర్థమెటిక్ క్వశ్చన్స్ ఒక 14 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో నేను ఓన్లీ 2 అటెంప్ట్ చేశాను. నాకు మిగతావి చదివే టైం కూడా దొరకలే. ఒకటి ఏజ్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి, ఇంకొకటి ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు. టోటల్ అయితే నేను సింప్లిఫికేషన్స్ ఒక 3, అర్థమెటిక్ ఒక 2 క్వశ్చన్స్, ఇంకా డిఐ ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అంతే. మరి మీరు ఎన్ని అటెంప్ట్ చేశారో చెప్పండి ఒకసారి నాకైతే క్వాంట్ కష్టం అనిపించింది ఈ షిఫ్ట్లో. ఇంకా మన లాస్ట్ సెక్షన్ రీజనింగ్. ఇందులో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. నేనైతే 18 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఫస్ట్ టేబుల్ కేటగిరీ పజిల్ ఉంటుంది కదా, అంటే లైక్ 3 సిటీస్ ఇచ్చాడు. 3 సిటీస్లో 11 మెంబర్స్ ఉంటారు. ఒక సిటీలో నాట్ లెస్ దాన్ 3 అండ్ నాట్ మోర్ దాన్ 4. నాకు ఆ పజిల్కి 8 minutesలా పట్టింది. అప్పటికి కూడా నాకు ఆన్సర్ రాలేదు ఆ పజిల్కి. మళ్ళీ అన్నీ చేసుకొని వచ్చి లాస్ట్ మళ్ళీ ఒక 2 minutes దానికోసమే పెట్టా. ఆ పజిల్కే దగ్గర నాకు 10 minutes అయిపోయింది. లాస్ట్కి అయితే ఆన్సర్ వచ్చింది, కానీ ఆ 5 క్వశ్చన్స్ ఆ పజిల్లో అటెంప్ట్ చేశాను నేను. ఇంకా నెక్స్ట్ నేను అటెంప్ట్ చేసింది మంత్ బేస్డ్ పజిల్. లైక్ 7 months ఇచ్చారు, బర్త్డేస్, వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్ ఆ పజిల్ ఇచ్చారు. దాంట్లో కూడా 5 క్వశ్చన్స్ అవి నేను అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ ఏమంచి బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇచ్చారు, అవి కూడా అటెంప్ట్ చేశాను. ఇప్పటికీ టోటల్ 13 అయ్యాయి కదా. ఇంకా ఒక్క పజిల్ కూడా నేను అటెంప్ట్ చేశాను. ఆ పజిల్ ఏంటంటే బాక్స్ పజిల్, 7 persons విత్ కలర్స్ అనుకుంటా, 7 different కలర్స్. ఆ పజిల్ కూడా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. నార్మల్గా అయితే ఇంకా సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, 8 persons, కొంతమంది ఫేసింగ్ ఇన్సైడ్ కొంతమంది ఫేసింగ్ అవుట్ సైడ్.
ఆ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకొక పజిల్ ఏంటంటే ఫ్లోర్ ఫ్లాట్, ఆ పజిల్ 5 ఫ్లోర్స్ 2 ఫ్లాట్స్, దానికి కూడా అంతే సేమ్, నాకు టైం సరిపోలేదు. నెక్స్ట్ ఏమో వర్డ్ పేరు ఉంటుంది కదా, ఆ వర్డ్ ఏమో పర్సోనిఫై ఇచ్చారు. నేను అది చేస్తుండగా టైం అయిపోయింది, సో నేను అది కూడా అటెంప్ట్ చేయలేదు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. నేను ఆ వర్డ్ ఏంటో కూడా చూడలేదు, కానీ అదొక క్వశ్చన్ అయితే ఇచ్చారు. టోటల్ 18 అటెంప్ట్ చేశాను నేను. అన్ని సెక్షన్స్ కలుపుకొని టోటల్ అయితే 58 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. చాలా తక్కువనే అనొచ్చు, కానీ ఏమో కట్ ఆఫ్ తగ్గొచ్చేమో కదా. థ్యాంక్ యూ అండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని షేర్ చేయండి. మీ అటెంప్ట్స్ ఏంటో కమెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.